ఒక్కడు ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఈసారి ప్రతి ఒక్కళ్ళం 10 ఓట్లని మార్చే సంకల్పం తీసుకోవాలి. అడాప్ట్ 10 హౌసెస్, ఈచ్ వన్ ఆఫ్ యూ అడాప్ట్ 10 హౌసెస్. ఆ 10 ఇళ్లలో ఓట్లు నరేంద్ర వర్మ గారికి, తెలుగుదేశంకి పడే విధంగా మీరు వాళ్ళందరి బాధ్యత మీరు తీసుకోవాలి. శ్రీమంతుడు సినిమాలో మనకు ఒక డైలాగ్ ఉంటుంది కదండి, మంచి వాళ్ళు చాలా అరుదు, వాళ్ళని మనం కాపాడుకోవాలి అని. ఇలాంటి వాళ్ళు చాలా అరుదండి, వీళ్ళని మనం గెలిపించుకోవాలి. ఇలాంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. మనం గర్వంగా వీళ్ళ గురించి వెళ్ళి చెప్పుకునే అంత సత్తా వీళ్ళకుంది, అంత నిజాయితీ వీళ్ళకుంది. దొంగ ఓటు పడాలంటే వెన్నులోంచి వణుకొచ్చేలా చేద్దాం. కంప్యూటర్లన్నీ తీసుకొని మన ఊర్లకే వెళ్దాం. 20 రోజుల ముందు వర్క్ ఫ్రమ్ హోమ్లు, సెలవులు పెట్టుకొని ఊర్లకు వెళ్ళి అక్కడ ప్రతి ఓటు తెలుగుదేశానికి పడేలాగా ఒక సైనికుడిలాగా పనిచేసి రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచడానికి నరేంద్ర వర్మ గారి డ్రీమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాపట్లని దేశంలోనే టాప్ టూరిస్ట్ హబ్గా మార్చాలి, ఒక ఇండస్ట్రియల్ పార్క్గా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి అని. ఆ కళని సాకారం చేసేందుకు మీలో ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుకుంటూ, ఫస్ట్ అనౌన్స్డ్ విక్టరీ, ఫస్ట్ అనౌన్స్డ్ సీటు, ఫస్ట్ అనౌన్స్డ్ విక్టరీగా మార్చే బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా అంకుల్ మీకు ఒకటే చెప్తున్నా, మీ విక్టరీ ఎప్పుడో కన్ఫర్మ్ అయింది, మేమైతే కేవలం మెజారిటీ కోసం ఎదురు చూస్తున్నాం, అంతేనా? రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారండి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలంట, ఎక్కడ ఉండాలి వినిపించట్లేదు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట, సైకిల్ బయట ఉంటుందంట, టీ గ్లాసు సింక్లో ఉంటుందంట. కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కరెంటు లేని ఫ్యాన్లు 90 ఇంట్లో ఉన్నా మన కష్టమే మనల్ని నడిపిస్తుందని చెప్పే సైకిలే మిన్నా అని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయి చల్లగా టీ గ్లాసులో ఛాయ్ తాగుతూ రేపు మీకు ఆ బటన్ ఏదో నొక్కటానికి ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందండి. ఇంకొక 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. దీనికోసం మనం అందరం ఎదురు చూద్దామని చెప్పుకుంటూ, లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేతులు రైజ్ చేయాలి. అయితే రాసుకోండి సాంబా, మీ అందరికీ ఇది టఫెస్ట్ సీటు, ఆ టఫెస్ట్ సీటును గెలిస్తే వచ్చే కిక్కే వేరప్ప అని రాష్ట్రం మొత్తం తెలిసేలాగా చేయాలని కోరుకుంటూ, మీరు ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ మా అందరితోటి ఇలాగే హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి. మేమందరం ఇంతకి రెట్టింపు సంఖ్యలో వచ్చి మీకు ఆమోదం తెలియజేస్తామని